హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఇదే ఇయర్లో సినిమాలన్నీ ఫినిష్ అండ్ కాస్త గ్యాప్ తీసుకోబోతున్న పవర్ స్టార్ ఒకరోజే టీజర్ అండ్ ట్రైలర్ తో సర్ప్రైజ్ చేసిన 2 ఫిల్మ్స్ ఆగని కలేజా, తుఫాన్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో మాత్రం మర్చిపోతూ. కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఈ రోజు 12:30 PM నుంచి హాట్స్టార్ లో ఇంగ్లీష్, తమిళ్, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుండగా అజ్ఞాతవాసి జీఫెలో స్ట్రీమ్ కానుంది. అండ్ సినీ లవర్స్ అంతా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టూరిస్ట్ ఫ్యామిలీ ఫిల్మ్ జియో హాట్స్టార్ లో జూన్ 2 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది. ఈ వీక్ అంతా మూవీ లవర్స్ కి పండుగ అని చెప్పచ్చు. ఓటీటీలోకి అయితే మల్టిపుల్ రిలీజెస్ రాబోతున్నాయి. ఒక సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్ అయితే కావాలో అన్ని కూడా భైరవన్ సినిమాకి పక్కాగా జరిగాయి. ఇక లాస్ట్ టచ్ గా సాయి ధరమ్ తేజ్తో ఒక ఇంటర్వ్యూని ప్లాన్ చేసుకున్నారు. ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయింది అండ్ ఫుల్ వీడియో ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకే వచ్చేస్తుంది. ఇదైతే మూవీకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పచ్చు. జస్ట్ టాక్ రావడమే లేట్. ఇక సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగా 2 ఫిల్మ్ ఇప్పటివరకు 120 రోజుల పాటు షూటింగ్ చేసుకోగా ఓవరాల్ గా చూసుకుంటే 75% మాత్రమే షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక ఇప్పుడు మరో 3 సెట్స్ లో అయితే షూటింగ్ చేయబోతున్నారు. ఈ సెప్టెంబర్ 25న లాక్ చేసుకుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి ఎప్పుడు వస్తుందో. హోంబలే ప్రొడక్షన్స్ అనేవి పెద్ద హీరోలతో చేసే అతి కొద్ది ప్రొడక్షన్స్ లో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడక్షన్ హౌస్. ప్రతి హీరో ఈ ప్రొడక్షన్ లో ఒక్క సినిమానే చేయాలని అనుకుంటారు. అండ్ ఇప్పుడు ఆ ఛాన్స్ రుతిక్ రోషన్ కైతే వచ్చింది. రుతిక్ రోషన్ తో ఒక మూవీ చేయబోతున్నట్టు ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఈ టీం. సో మసీ బొగ్గు చీకటి సేమ్, హీరో మారుతాడంతే. మిరాయి టీజర్ ఈ రోజు రిలీజ్ అవగా రెస్పాన్స్ అయితే మూవీ టీం అనుకున్న దానికంటే ఎక్సలెంట్ గా వచ్చింది. తేజ సజ్జా స్టోరీ సెలెక్షన్ ని కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. మూవీ 5 ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు మరాఠీ, బెంగాలీ అండ్ రిమైనింగ్ లాంగ్వేజెస్ తో కలుపుకుంటూ ఓవరాల్ గా 10 లాంగ్వేజెస్ కి పైగా రిలీజ్ కానుంది. అది కూడా సెప్టెంబర్ 5న. సో రిలీజ్ డేట్ కి కూడా ఎలాంటి డోకా లేదు. మూవీ బాగుందన్న టాక్ వస్తే చాలు, అది చేయాలనుకున్న పని చేసుకుంటూ పోతుంది. ఇక ఈ రోజు రిలీజ్ అయ్యి సర్ప్రైజ్ చేసిన ట్రైలర్ మార్గన్ ఫిల్మ్. విజయ్ ఆంటోనీకి తెలుగులో మంచి మార్కెట్ ఉండగా ఇప్పుడు మార్గన్ అనే మూవీతో రాబోతున్నాడు ఈ హీరో. ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది అండ్ చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఈ మార్గన్ అనే టైటిల్ తమిళ వాళ్ళది కాదట, యూనివర్సల్ టైటిల్ అని చెప్పుకొచ్చాడు హీరో. ఈ మూవీ జూన్ 27న రిలీజ్ కానుంది. నేనైతే ఈగలీ వెయిటింగ్. ట్రైలర్ చూస్తుంటే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆర్డర్స్ మేరకు థియేటర్స్ కు ఇన్స్పెక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అయితే ఈ ఇన్స్పెక్షన్ లో విశాఖపట్నంలో ఒక థియేటర్ లో వాటర్ బాటిల్ 40 రూపీస్ కి అండ్ పాప్కార్న్ ఫ్యామిలీ ప్యాక్ 750 రూపీస్ కి అమ్మినట్టు తెలిసింది. రాబోయే రోజుల్లో చాలా చేంజెస్ అయితే ఆంధ్ర థియేటర్స్ లో రాబోతున్నాయి. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రాబ్లం అయితే ఇప్పటివరకు కూడా సాల్వ్ కాలేదు. ఇక ఈ రోజు ఓజీ మూవీ షూటింగ్ నుంచి కొన్ని లీక్స్ అయితే బయటికి రాగా ఎవరెవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళందరికీ కూడా కాపీరైట్ స్ట్రైక్స్ అయితే పడ్డాయి. అయితే బెల్ బాటమ్ ప్యాంట్ లో ఓజీ లుక్ లో అదరగొట్టాడు పవర్ స్టార్. ఇది ఇలా ఉంటే మరోపక్క ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో జూన్ 10th నుంచి జాయిన్ కాబోతున్నారు పవర్ స్టార్. సో అప్పటికే ఓజీ షూటింగ్ అయితే కంప్లీట్ కానుంది. ఇక ఈ రోజు హరిహర వీరమల్లు నుంచి 4th సాంగ్ రిలీజ్ అవగా తారా తారా అనే సాంగ్ విన్న తర్వాత ఈ డైరెక్టర్ రాజమౌళి ఒక్కడికే మ్యూజిక్ బాగా ఇస్తాడు అనే నమ్మకం ఇంకాస్త గట్టిగా తయారైంది. ఒక్కటంటే ఒక్క పాట కూడా లిజనర్స్ ప్లేలిస్ట్ లో హిట్ కాలేదు. చూడాలి మరి నెక్స్ట్ వచ్చే సాంగ్స్ ఎలా ఉంటాయో. మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక కలేజా ఇప్పటికే 4 కోట్ల మార్క్ ని ఇప్పుడు దాటేయగా రేపటితో 5 కోట్ల మార్క్ ని కూడా వరల్డ్ వైడ్ గా అందుకోబోతుంది. ఇక బాబుకి స్ట్రాంగ్ జూర్ అండ్ నైజన్ తో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా ఆల్ టైమ్ రికార్డ్స్ తో దుమ్ము లేపబోతుంది ఈ ఫిల్మ్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇప్పటివరకు ఈ సినిమా కూడా రీ రిలీజ్ లో 75 లక్షల గ్రాస్ ని అందుకోలేదు. అలాంటిది రిలీజ్ కి ముందే 80 లక్షల మార్క్ ని దాటేస్తూ ఇప్పుడు 1 crore వైపు దూసుకుపోతుంది ఈ ఫిల్మ్. ఇదైతే మామూలు ర్యాంపేజ్ కాదు, ఒక బాబు సినిమాలకి మాత్రమే పాసిబుల్ అయ్యే ఫీట్. దీనికే ఇలా ఉంటే ఈ బర్త్డేకి రిలీజ్ కాబోయే అతడు ఫిల్మ్ ఇంకెంత సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కలేజా హరిహర వీరమల్లు Day 1 ఎంత నెంబర్స్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.